కనక కల్పలతికా దాన విధానం. శ్రీమత్సుడు మనువుకిట్లు చెప్పెను. ఇప్పుడిక మహాపాతకనాశనమగ మహాకల్పలతా మహాదాన విధానం తెలిపెదను. పుణ్యకరముగా తిరిగినాడు బ్రాహ్మణులచే పుణ్యాహవచనం జరిపించాలి. ఋత్వికులను మండపములను, సంభారములను, భూషణములు, ఆచ్ఛాదములు మొదలైనవి లోకపాలక వాహనముల తులాపురుష దానమందువలనే చేయవలను. బంగారుతో 10 కల్పలతలను చేయించాలి. అవి శుభములను, నానా పుష్ప ఫలసహితములను, నానా వస్త్ర విభూషితములై ఉండవలను. విద్యాధర గరుడ దంపతులు హారములు ఆ కల్పలతల నుండి తీసుకున్న గోరుచుండ సిద్ధులు, ఫలమును గ్రహింపగోరు పక్షులు, లోకపాలురు వంటి దేవతా ప్రతిమలు వారిని ఉపశోభింపచేయుచుండను. లవణం మీది బ్రాహ్మణి అనంత శక్తిని ఉంచవలను. వారి హస్తములందు శంఖచక్రములండును. దిగువన ఆ లతల నడమయందు గజాననుపై, తూర్పు దిక్కున బెల్లంపై, వజ్రాయుధ ధారణకు ఇంద్రాణియో పనపుపై కూర్చుండి ఆగ్నేయాన శృవమును చేత ధరించి, ఆగ్నేయ దేవతయో దక్షిణాన బియ్యంపై మహిషంపై ఎక్కి, గదినీదేవియు నైరుతాన నేతియందు దక్షిణకరమును ఖడ్గం ధరించిన నైరుతిదేవియు పడమట పాలయందు మత్స్యంపై కూర్చుండి, నాగపాసం ధరించిన వారిని వాయవ్యాన శర్కరపై మృగవాహనయగు పతాకిని దేవి ఉత్తరాన తిరులయందు నిధులతో నిపపై కూర్చున్న శంఖనియు, ఈశాన్యాన వృషభవాహనయు త్రిశూలధారణయగు మహేశ్వరియు ఉందరు. వీరందరూ కిరీటములను చెవులయందు బావిలీలను ధరించిన వరదముద్రతో ఉందరు. ఇవన్నీ 5 ఫలములకు తక్కువ కాకుండా సహస్ర ఫలముల వరకు గల తూకపు బంగారంతో చేయించాలి. వీరందరి మీదకు వచ్చినట్టు 5 వన్నెల మేలుకట్టు చేయించాలి. ధేనువులు, కుంభములు, వస్త్రయుగ్మాలు ప్రతి విధమగనవి 10 చొప్పున సిద్ధపరచుకోవాలి. ప్రతిమల్లో నడమనుండు బ్రాహ్మణి అనంత శక్తిని ఆచార్యునికో మిగిలిన 8 మంది ఋత్విజులకు ప్రతి ప్రతిమకు ఒక్కొక్క ధేనువు, కుంభం, వస్త్రయుగ్మం చొప్పున చేర్చి దానమియ్యాలి. తర్వాత సాంప్రదాయం మెరుగే యజమానుడు మంగళవాద్య ధ్వనులతో స్నానమాడి తెల్లని వస్త్రాలు ధరించి ఆ విప్రులను ప్రదక్షిణించి ఈ మంత్రం పలకాలి. పాప వినాశంలో బ్రహ్మాండ లోకేశ్వర పాలనలో కోరినంతటికంటే అధిక ఫలంలో వరంగా ఇచ్చేవారగు దిగ్దేవతలకు, కల్పలతా దేవతలకు నమస్కారం అనుచు ఇట్లు సకల దిగ్దేవతా దానం చేయవారు 30 బ్రహ్మ సంవత్సరాల కాలం స్వర్గలోక సుఖములు అనుభవిస్తారు. ఈ వ్రతం సంసార భయనాశకం, అభిత మత ఫలప్రదం. దీన్ని ఆచరించేవారు క్షణకార్థ కాలంలో సంసార జనిత పాపరాశి నుండి పవిత్రతనందిన శరీరం కలవాడై తన పితరులను 100 మందిని కూడా తరింపజేయును. సురపతి స్త్రీ సహస్ర పరివృతుడై సుఖించును. బ్రహ్మచేత కూడా ప్రశంసితుడగును.